ఇదే ఆయన ఇల్లు. మరి నేను బయలుదేరుతానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీరెవరో తెలియడం లేదే. నేను సుధాగారి కోసం వచ్చాను. ఓహో, సుధ కోసం వచ్చారా? ఉండండి, పిలుస్తాను. సుధా, సుధా, ఇలారా. తనేదో పనిలో ఉన్నట్టుంది. అన్ని పనులు తనే చూసుకోవాలి. నేనుండి ఏ ప్రయోజనం లేదు. పిలిచారా? సుధా, ఈవిడ నిన్ను చూడ్డానికే వచ్చారు. మీరెవరో నాకు తెలియదే. నా పేరు రాణి. రాణా? అవును, రాణి. ప్రొఫెసర్ బాలచంద్ర గారి కూతురు. ఏంటి, మీరు ఆయన కూతురా? రండి, కూర్చోండి. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అమ్మా రాణి, నువ్వు నా కూతురు అమ్మా. నీ వయసులో ఎవరున్నా ఈ విధంగానే నన్ను పిలుస్తారు. కానీ నన్ను అలా పిలవడానికి నీకు మాత్రం అర్హత లేదు. కానీ నేను నీ తల్లినమ్మా. నాకసలు తల్లి లేదు. ఈ మాట చెప్పడానికేనమ్మా నువ్వు ఎంత దూరం వచ్చావు? ఈ మాట వినడానికేనా నేను ఎన్నేళ్ళు ప్రాణాలతో ఉంది? అవును, ఆ మాట చెప్పి వెళ్దామనే వచ్చాను. పసిపాపని కూడా చూడకుండా విసిరేసిన దుర్మార్గురాలు ఎవరిని చూడ్డానికి వచ్చాను. నా జీవితాన్ని శూన్యం చేసిన ఆ కర్కోటకురాలు ఎవరిని చూడ్డానికి వచ్చాను. నువ్వు కనిపించక నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు కనిపించి ఇలా మాట్లాడతావని ఊహించలేదు. నువ్వు తల్లి అవుతావు, అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. అవుతాను, కానీ నీల కన్న బిడ్డను వదిలేసి మరొకరితో లేచిపోను. నువ్వు నన్ను కూతురు అంటున్నప్పుడు నాకు అసహ్యంగా ఉంది. నీ కడుపును పుట్టిన పాపానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నా చిన్నతనంలో పనివాళ్ళు చెప్పుకుంటుంటే నేనెంత బాధపడ్డానో తెలుసా? నా స్కూల్లోనూ నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడేవారో. దీని తల్లి ఎవరితోనో లేచిపోయింది, ఇది లేచిపోయిందని కూతురని అసహ్యంగా మాట్లాడేవారు. మా అమ్మ గురించి విన్న మొట్టమొదటి మాట ఆ విషయమే. మా అమ్మ గురించి మాట్లాడకండి అని ఎంతో మందితో గొడవ పడేదాన్ని. నేను పిచ్చిదాన్ని. ఆఖరికి నువ్వు చనిపోయావు అన్న విషయం విన్న తర్వాతే నేను ప్రశాంతంగా ఉన్నాను. జయదేవ అనే పేరుని విన్నప్పుడల్లా నా తల బద్దలయ్యేది. మీ వల్ల నేను ఎన్ని అవమానాలు భరించానో తెలుసా? మీ నీడు కూడా నా మీద పడకూడదు అని పాపం మా నాన్న పరాయి ఊరికెళ్ళి ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా? ఇక చాలమ్మా, నువ్వు మీ నాన్న ఎన్నో కష్టాల్ని అనుభవించారు. కానీ అంతకంటే ఎన్నో బాధలు నేను అనుభవించాను. అయినా నీ చేత అమ్మాని పిలిపించుకోలేకపోయాను. కానీ నీకు దూరంగా ఉన్నా నీ మీద ప్రేమ పోలేదు. అందువల్ల నా కూతురు పడ్డ కష్టాల్లో నేను విని తట్టుకోలేను. ఇది మీ ఇల్లు కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాను. మీరు ఏడ్చినంత మాత్రాన మీరు ఉత్తమరాలు కాదు. మిగతా వాళ్ళ దృష్టిలో మీరు మంచివాళ్ళు కావచ్చు, కానీ నా దృష్టిలో మీరు దుర్మార్గురాలు. ఉండండి, దీనంతటికీ కారణం నేనే. నన్ను శిక్షించాలనుకున్నా, క్షమించాలనుకున్నా మీకు హక్కుంది. నేను చేసిన తప్పుకి మీరావిడ్ని తిడుతుంటే తను కంటనీరు పెట్టడం నేను తట్టుకోలేను. వద్దు, తను నాపకండి. తను ఎన్ని మాటలన్నా నేను పడాల్సిందే. నీ కోపం తీరేంత వరకు నన్ను తిట్టమ్మా. మీకో విషయం తెలుసా? నాకు పెళ్లి నిశ్చయమైంది.
నేను ఎవరినైతే ప్రేమించానో అతనితోనే నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. బట్టలు నగలు అన్ని కొనడం అయింది. ఇప్పుడు అసలు పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కూతురు తల్లి ఎక్కడికో లేచిపోయినప్పుడు అది కూడా ఎందుకు లేచిపోదన్నారు? నేను పాపాత్మురాలమ్మా, నాకు క్షమాపణే లేదు. అవును, ఒకవేళ మా నాన్నే నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు నాకు చేసిన ద్రోహానికి నా జీవితం ఎలా నాశనమైందో నీకు చూపించాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ జన్మకు మీరు బాగుపడరు. నేను వెళ్తున్నాను. అమ్మా వెళ్ళదమ్మా, నా మాట విను. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా భగవంతుడా, అయ్యో భగవంతుడా. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇకపై అలా ఉండడం కుదరదు. నీకు ఆయన్ని చూడాలనుంటే చెప్పు, నేను నిన్ను బాలచందర్ ఇంటికి తీసుకువెళ్తాను. నా మాట విను. ఎలాగైనా మీ అబ్బాయితో మాట్లాడి ఈ కేసును వాపస్ తీసుకోమని చెప్పండి. ఇది చాలా సింపుల్ విషయం. ఇప్పుడే నేను వాడితో మాట్లాడతాను. రే భాస్కర్, రాజుని రమ్మను.